ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ ఒక పుస్తకావిష్కరణలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. అది ప్రత్యేకమని ఏం కాదు, కాకపోతే ఆయన మాట్లాడటం అనేది కొద్దిగా ప్రత్యేకత సంతరించుకుంది. ఆయనను అందరూ ఏమని చెప్తారంటే నాస్తికుడు అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఈయన పాకిస్తాన్ సపోర్టర్ అని చెప్తారు. సో ఓవరాల్గా ఆయన మాటల్లోనే ఆయన చెప్పుకున్నాడు, నేను నాస్తికుడిని కాబట్టి నరకానికి పోతారని కొంతమంది అంటారు, నేను జిహాదీని పాకిస్తాన్కి వెళ్ళాలని మరికొంతమంది అంటారు. కాకపోతే ఏంటంటే ఒకవేళ నన్ను గనక నరకానికి వెళ్తావా పాకిస్తాన్కి వెళ్తావా అని అడిగితే నేను నరకానికి వెళ్తాను తప్పితే పాకిస్తాన్కి మాత్రం వెళ్ళను అని చెప్పేసి జావేద్ అఖ్తర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ఆ సభలో. కాకపోతే ఈరోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత మాత్రం వాళ్ళెవరు కూడా సమర్థించటం లేదు. వాళ్ళు కూడా వీళ్ళు ఎంత దుర్మార్గురో పాకిస్తాన్ వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు రాక్షసుల మనస్తత్వం గురించి అందరూ ప్రకటిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా దానికి జావేద్ అఖ్తర్ని మరొక సమూహం వాళ్ళు ఏమని చెప్తారంటే ఇతను జిహాదీ కాబట్టి డెఫినెట్గా ఇతను ఇక్కడ పనికిరాడు అని ఆయన ఏదైనా విమర్శలు చేసినప్పుడు డెఫినెట్గా విమర్శిస్తూ ఉంటారు. సో డెఫినెట్గా సమాజంలో జరుగుతున్న చాలా విషయాలు ఇలాగే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన మనస్తత్వాన్ని అబ్జర్వ్ చేస్తే ఆయనకి ఏమనిపించిందంటే భారతదేశం డెఫినెట్గా అందరికీ కూడా స్వర్గభూమి లాంటిదే. సో పాకిస్తాను ప్రపంచానికి చెప్పాలంటే నరకభూమి, అంటే నరకం ఎక్కడో ఉండదు, పాకిస్తాన్ లాంటి చోట్లనే ఉంటుంది. సో డెఫినెట్గా ఆయన వ్యక్తీకరించినటువంటి అభిప్రాయం అయితే అందరు అంగీకరించాల్సిందే. మన నరకం అనేది ఉండడం అవసరం అనేది ప్రభుత్వాలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆయన మాత్రం నరకమే పోవటం సుఖం పాకిస్తాన్ కంటే అని చెప్తా ఉన్నాడు. అంటే ఇది కామెడీ విషయం అయితే కాదు. ఈరోజు 26 మందిని చంపివేయటంలో రాక్షసుల ప్రవర్తన ఉంది. ఈ రాక్షసులు ఎక్కడి నుంచి వచ్చినట్టే మరి అలాంటి నరకం నుంచి వచ్చిన వాళ్ళే. సో నరకం నుంచి రాక్షసులు కాకుండా దేవతలు అయితే రారు కదా. మరి ఇలాంటి వ్యవస్థని విమర్శించిన విధంగానే జావేద్ అఖ్తర్ తన అభిప్రాయం వ్యక్తపరుస్తూ నేను నరకానికే వెళ్తా పాకిస్తాన్ కాదని చెప్పడం అనేది డెఫినెట్గా అప్రిషియేట్ దగ్గ అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.